సాధారణంగా బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గినప్పుడు మనిషికి సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. దీన్నే మనం పక్షవాతం అంటాం, అలాగే పెరాలిటిక్ స్ట్రోక్ అంటాం. సో దీంట్లో వచ్చే లక్షణాలు సాధారణంగా మూతి పక్కకు తిరగటం కానీ, లేకపోతే చేతిలో కాల్లో వీక్నెస్ రావటం కానీ, మాట తేడా రావటం కానీ, తల తిరుగుతున్నట్లు వచ్చి తులటం కూడా రావచ్చు. ఇది స్ట్రోక్ లక్షణాలు. స్ట్రోక్ కొద్ది మందికి వచ్చి వెంటనే తగ్గిపోతే, అంటే 24 గంటల్లో తగ్గిపోయి స్కాన్లో ఏమీ కనపడకపోతే దాన్ని మనం TIA అంటాం, అంటే ట్రాన్సియంట్ ఇస్కెమిక్ స్ట్రోక్. సాధారణంగా సిమ్టమ్స్ అన్ని 1-2 నిమిషాల్లో తగ్గిపోతుంది. 24 అవర్స్ లోపల తగ్గిపోయి ఇమేజింగ్ నెగిటివ్ ఉంటే దాన్ని మనం TIA అంటాం. స్కాన్ నార్మల్ ఉన్నా కూడా అదొక వార్నింగ్ సైన్, ఫ్యూచర్లో మళ్ళీ స్ట్రోక్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా పక్షవాతం వచ్చినట్లే భావించి దీనికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే ఫ్యూచర్లో మళ్ళీ స్ట్రోక్ రాకుండా మనం కాపాడుకోగలుగుతాం. Like, comment and subscribe for more health updates.